కొంతమంది చెప్పారు. ముందర బ్రహ్మ చెప్పాడు, ఆయన పట్టించుకోలేదు. తర్వాత తండ్రి చెప్పాడు, నాయనా నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, రాజ్యాధికారాన్ని స్వీకరించాలి, రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పినా కానీ విననటువంటి ప్రియవ్రతుడు నారదుని యొక్క ఉపదేశం చేత తాను గృహస్థాశ్రమానికి వచ్చి భూమండలానికి సంపూర్ణ భూమండలానికి రాజైనాడు ప్రియవ్రతుడు. ప్రజాపతి అయిన విశ్వకర్మ కుమార్తె బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. 10 మంది కుమారులను, ఊర్జస్వతి అను ఒక పుత్రికను కూడా పొందాడు ఈ ప్రియవ్రతుడు. ఆ కుమారులకు అగ్నినామాలు పెట్టాడు. అగ్నినామములు అంటే అగ్ని యొక్క పేర్లను పెట్టాడు తన కుమారులందరికీ కూడా. అగ్నికి ఏవైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లన్నీ కూడా పెట్టాడు. ఇక్కడ ప్రియవ్రతునకు 10 మంది కుమారులు కలిగారు. బర్హిష్మతి అనేటటువంటి ఒక పుత్రిక కూడా కలిగింది. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆయన కుమారుల యొక్క పేర్లు చెప్పారు. అగ్నీధుడు, ఇద్మజిహుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు, మేధాతిథి, ఘృతపృష్ఠుడు, సవనుడు, నీ వీతిహోత్రుడు, కవి. ఈ విధంగా 10 మంది కుమారులను ఆయన జన్మనిచ్చాడు. అంతా సుఖంగా ఉన్నటువంటి సమయంలో ఇంకొక ప్రియవ్రతుడు వేరొక భార్య యందు మన్వంతరాధిపతులైనటువంటి ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనేటటువంటి 3 కుమారులను కూడా ఆయన పొందారు. పొందిన తర్వాత ప్రియవ్రతుడు 7 సార్లు భూమిని జయించాడు. 7 సార్లు ఆయన దిగ్విజయ యాత్ర చేసి 7 సార్లు భూమండలం అంతా కూడా పర్యటించి ఆయన యుద్ధం చేసి రాజ్యాన్ని ఏర్పరిచాడు. 7 సముద్రములు ఆయన ప్రియవ్రతుని రథముల చేత చేయబడినటువంటి గుంటలు ఆయన రథం వెళ్తూ ఉంటే భూమండలం పైన 7 సార్లు తిరిగాడు కాబట్టి 7 సార్లు 7 గాడులు పడ్డాయి. రథచక్రాల వలన ఒక గాడిలాగా ఏర్పడింది, గుంటలాగా అయింది. అవే 7 సముద్రములైనవి. మనకు 7 సముద్రాలు ఎట్లా ఏర్పడ్డాయంటే ప్రియవ్రతుడు చేసినటువంటి విజయ యాత్రల వలన ఏర్పడినటువంటి రథానికి వలన రథం యొక్క ఆ మార్గంలో వెళ్ళేటటువంటి ఆ ఒరిపిడికి గుంటలు అయినవి. అవే 7 సముద్రాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. 7 సముద్రములు భూమిపై జంబూప్లక్షస్మాలిని, కుశక్రౌంచ, శాఖ అనేటటువంటి పేర్లతోటి అవి ద్వీపాలు కూడా ఏర్పడినాయి. ఆ తరువాత అగ్నేయుధుడు అనేటటువంటి రాజు వచ్చాడు. ప్రియవ్రతుని పుత్రుడు అగ్నేయుధుడు ప్రజలను చక్కగా పరిపాలించాడు. ప్రియవ్రతుని యొక్క కుమారుడైనటువంటి అగ్నేయుధుడు చక్కగా పరిపాలించాడు ప్రజల్ని. పుత్రకాముడై మందరాచలానికి వెళ్ళి తపస్సు చేశాడు బ్రహ్మ గురించి. బ్రహ్మచే పంపబడిన పూర్వచిత్తి యందు 9 మంది పుత్రులను పొందారు. ఈ రాజపుత్రులు మేరి పుత్రికలను వివాహమాడారు ఈ రాజపుత్రులు. ఈ విధంగా ఆయన వంశంలో నాభి మహారాజు అనేటటువంటి ఒక చక్రవర్తి కూడా వచ్చాడు. నాభి సంతానము కొరకు భార్య మేరుదేవితో యజ్ఞపురుషుని గురించి యజ్ఞం చేశాడు. ఇక్కడ నాభి చరిత్రం కూడా చెప్పబడింది. ఆ తరువాత వృషభదేవుడు వచ్చాడు. ఆ వృషభదేవుడు ఎవరు అంటే అవధూత. స్వామివారి అవతారాల్లో ఈయన కూడా ఒక అవతారం. మనం చెప్పుకునేటటువంటి 21 అవతారాల్లో వృషభదేవుడు కూడా స్వామి యొక్క అవతారంగా చెప్పబడింది. కాబట్టి మరి స్వామి పుత్రుడైనటువంటి నాభి మహారాజునకు ఈయన కలిగాడు. ఓజోబలేన శ్రియా యశస వీర్యశౌర్యాభ్యాంచ పితా వృషభ ఇతీదం నామచకార. వృషభుడు అనేటటువంటి నామకరణం అవధూత సంప్రదాయానికి చెందినటువంటి వాడు వృషభదేవుడు. వృషభదేవుడు అంటారు, అందుకే ఆయన్ని వృషభుడు ఆయన పేరు. ఆయన్ని వృషభదేవుడు అని కూడా అంటారు. వృషభుడు అనేటటువంటి ఈ చక్రవర్తి అజనాభము అనేటటువంటి తన మండలాన్ని పరిపాలించాడు. అజనాభము మన భారతదేశానికి మొట్టమొదటి పేరు అజనాభము అంటారు. కాబట్టి విష్ణుదత్తుడు అనేటటువంటి నామం కూడా ఈయనకు ఉన్నది. భారతవర్షానికి అజనాభము అనేటటువంటి పేరు కలిగింది ఈయన పరిపాలనలోనే. ఇంద్రుడు అసూయతోటి వర్షం కురిపించకపోతే ఈ వృషభదేవుడు తన యోగమాయ చేత అజనాభ మండలమును సర్వసమృద్ధిగా చేశాడు. వృషభదేవుడు ఆయన పాలనలో ఒకసారి కరువు కాటకాలు వచ్చినాయి, వర్షాలు పడలేదు, క్షామం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈ వృషభదేవుడు తన యోగశక్తి చేత తపశ్శక్తి చేత వర్షాన్ని కురిపించి అజనాభాన్ని అంటే భారత వర్షాన్ని సస్యసంపదంగా సస్యశ్యామలంగా చేశాడు.